చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు. చూడ్డానికి అవి రాతి పొరలు, కానీ ఎన్నో ఆనవాళ్లకు అవి నిక్షేపాలు. ప్రాచీన ఆది మానవుడి నుంచి రాజుల వరకు లెక్కలేనన్ని భౌగోళిక చారిత్రక అంశాలకు అదే ఆనవాలు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కేకే కొట్టాల గ్రామ సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పాటైన బిల్వ స్వర్గం గుహల గురించి చరిత్రకారులకు, సైంటిస్టులకు బాగా తెలుసు. సామాన్య జనాలకు కొద్దిగా తెలుసు. ఎన్నో రహస్యాల్ని తనలో దాచుకున్న ఈ బిల్వ స్వర్గం గుహలపై సాక్షి స్పెషల్ ఫోకస్. 19వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు మనిషి పుట్టుకపై తీవ్రంగా పరిశోధనలు చేశారు. యూరోప్ దేశాలతో పాటుగా ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఈ పరిశోధనలు చురుగ్గా సాగాయి. సరిగ్గా అప్పుడే సైంటిస్టులు కన్ను ఇండియాపై పడింది. ఎందుకంటే ఆది మానవుడు భారత్లోనే మొదటిసారి పుట్టాడని చాలామంది శాస్త్రవేత్తలు నమ్మారు. ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త రాబర్ట్ బ్రూస్ ఫోటో ఇండియాలో జరిపిన త్రవ్వకాలు, చేసిన పరిశోధనల ఆధారంగా ఎక్కువ మంది ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ చారిత్రక ఆధారాలకు, పరిశోధనలకు మూలం బిల్వ స్వర్గం గుహలు. పురాతన బిల్వ స్వర్గం గుహలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. స్థానికులు ఎర్రజాల కొండలుగా పిలుచుకునే ఈ గుహలు ప్రకృతి రమణీయతకు, చారిత్రక ఆనవాళ్లకు సజీవ సాక్ష్యంగా నిలిచాయి. ఏటవాలుగా ఏర్పడిన సహజ సిద్ధ కళాకృతులు స్వాగత తోరణాలుగా అలరిస్తున్నాయి. గుహల ప్రారంభంలోనే ఆంజనేయ స్వామి ఆకారంలో శిలలు ఏర్పడ్డాయి. కొన్నేళ్ల కిందట కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ సైంటిస్టులు, అంతర్జాతీయ పర్యాటకులు సైతం ఈ గుహల్ని సందర్శించడంతో పర్యాటకంగా ఇది మరింత పాపులర్ అయింది. మీరు ఈ గుహల సౌందర్యం ఆస్వాదించాలనుకుంటే నంద్యాల నుంచి బేతంచెర్ల, అక్కడి నుంచి కేవలం 4 కిలోమీటర్లు వెళితే ఈ గుహలు కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో రాతియుగ మానవాళ్లకు కీలక ఆధారం ఈ బిల్వ స్వర్గం గుహలు. ఇంతకీ ఈ గుహల పేరేంటి? దీనిపై చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది తెలుగులో బిల్ల సర్గం, బిల్ల సొరంగం, బిల్వ సొరంగం, బిల్వ స్వర్గం అని రాస్తున్నారు. అందులో బిల్వ స్వర్గం అనే పదాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ బోర్డులుగా పెట్టింది. స్థానికంగా మాత్రం వీటిని బిల్ల సర్గం గుహలనే పిలుస్తారు. టోబో అన్నటువంటి ఒక అగ్నిపర్వతం ఇండోనేషియాలో 75,000 ఏళ్ల కిందట బద్దలైంది. అప్పుడు బద్దలైనటువంటి దాన్ని ఆ అగ్నిపర్వతం యొక్క యాషెస్ అన్ని కూడా గాలి ద్వారా ప్రయాణం చేసి దక్షిణ భారతదేశం అంతా కవర్ చేస్తూ అరేబియా సముద్రాన్ని దాటి కిందకు పోయి సోమాలియా ప్రాంతంలో నీకు డిపాజిట్ అయింది. దీంట్లో ఇంకా కొంత భాగం మనం ఈ బనగానపల్లి ప్రాంతం దగ్గర ఉన్న జ్వాలాపురంతో కాకుండా చాలా విలేజెస్లో కూడా కొన్ని చోట్ల పడిండేది. ఇప్పటికి కూడా కొన్ని దాని యొక్క అవశేషాలు కనపడుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈ కేకే కొట్టాల ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఈ కేవ్స్లో సైతం కూడా మనము దీన్ని గమనించవచ్చు. గుహలు 2 రకాలు. ఒకటి భూమి లోపలకు చొచ్చుకుపోయేవి, మరికొన్ని భూమిపైనే ఏర్పడేవి. బిల్వ స్వర్గం గుహలు భూమిపై ఏర్పడిన ఓపెన్ కేవ్స్. ఇలాంటి గుహలు భారతదేశంలో ఎక్కడా లేవని చెబుతుంటారు శాస్త్రవేత్తలు. ఈ అరుదైన సహజ సిద్ధమైన గుహలు కేవలం నంద్యాల జిల్లా కేకే కొట్టాల గ్రామ సమీపంలో మాత్రమే ఉన్నాయి. ఎప్పుడైతే ఇక్కడ కేవ్స్ ఉన్నట్లు కనుగొన్నారో అప్పటి నుండి ఇక్కడ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ బిల్ల స్వర్గము ఎర్రమల్ల, ఫుట్ ఆఫ్ ఎర్రమల్ల అని ఓ రకంగా కూడా అనొచ్చు ఈ ప్రాంతాన్ని. ఎర్రమల కొండలు అన్నటువంటిది ప్రత్యేకమైనటువంటి కొండలు. ఇవి కర్నూలు నుంచి కడప వరకే ఫార్మ్ అయింది. కృష్ణానది, పెన్నా నదికి మధ్యన విభజన చేస్తూ గోడలాగా ఫామ్ అయినటువంటివే ఇవి. ఈ బేతంచెర్ల ఒక యూనిక్ ఇది. ఇక్కడ ఏర్పడినటువంటి రాయి ఎక్కడా కూడా మనం చూడలేం. నదీ ప్రవాహం ద్వారా ఈ గుహలు ఏర్పడ్డాయని చెబుతారు. ఒక చిన్న గుహ ఏర్పడ్డానికి 250 సంవత్సరాల కాలం పడుతుంది. అలాంటిది బిల్వ స్వర్గం గుహల్ని చూస్తే ఎన్ని వేల సంవత్సరాలు పట్టిందో అర్థం చేసుకోవచ్చు. బిల్వ స్వర్గం కేవ్స్ నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. దేశంలో ఎన్నో కేవ్స్ ఉన్నప్పటికీ సహజ సిద్ధంగా ఏర్పడిన కేవ్స్ అనేది కేవలం నంద్యాల జిల్లాలోని బేతంచెర్ల మండలం కేకే కొట్టాల గ్రామంలో యొక్క కేవ్స్ ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఈ యొక్క సహజ సిద్ధమైన యొక్క ఓపెన్ కేవ్స్ను చూడడానికి
వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి చాలామంది పర్యాటకులు వస్తున్నారు. పూర్తి స్థాయిలో చాలా సహసిద్ధంగా ఏర్పడిన కేవ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మన విషయానికి కొంతమందితో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఒక్కటే, ఒక ఇసుక అణువు ఉంటుందో ఆ యొక్క అణువు ఏర్పడడానికి కూడా 25,000 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇంత పెద్ద కేవ్స్ ఏ విధంగా ఏర్పడినాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది సహజ సిద్ధమైన కేవ్స్ అనేది అంటే లక్షల ఏళ్ళ సంవత్సరాల కిందట నుండి ఈ యొక్క తయారు చేయడానికి, అంటే ఈ యొక్క కేవ్స్ ఏర్పడడానికి పూర్తిగా అన్ని సంవత్సరాలు పట్టిండొచ్చు అని చెప్పేసి ఒక అంచా పరిశోధనలో తెలియని విషయాలు చెప్తున్నారు. అయితే ఇక్కడున్న 4 పెద్ద కేవ్స్ల నుండి వెళ్ళొచ్చు, 3 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పేసి ఇక్కడున్న సిబ్బంది చెప్తున్నారు. ఎందుకంటే ఓపెన్ కేవ్స్ కాబట్టి, అంటే దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి కేవ్స్ లేవు. మొత్తం మీద ఈ యొక్క బిల్వం కేవ్స్ అనేది చరిత్రలోనే మిగిలిపోయే విధంగా ఉన్న పరిస్థితి. 1883-85 మధ్య రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్, ఆయన కొడుకు హెన్రీ ఫోర్ట్ కలిసి బిల్వ స్వర్గం గుహల్లో పరిశోధన చేశారు. అక్కడ లోతైన గుంతలు తవ్వారు. పెద్ద ఎత్తున జంతు శిలాజాలతో పాటుగా పాత రాతియుగపు ఆయుధాలుగా భావించే వస్తువులు సేకరించారు. భూమి పొరల ఆధారంగా జంతువుల కాలాలు నిర్ణయించారు. వాటన్నింటినీ లండన్ పంపారు. దాదాపు 180 ఏళ్లుగా ఇక్కడ దేశ విదేశాలకు చెందిన సైంటిస్టులు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ప్రతిసారి కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉన్నారు. అలా బిల్వ స్వర్గం గుహలు ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి. 2,60,000 ఏళ్ల క్రితం ఆ గుహలో తిరిగిన జీవించిన జంతువుల ఆనవాళ్లు, ప్రస్తుతం ఆఫ్రికాలో తప్ప ఇంకెక్కడా కనిపించని జంతువుల అవశేషాలు, 4,500 సంవత్సరాల కిందట క్రితం మనిషి నడిచిన ఆనవాళ్లు, ఇలా అనేకం ఇక్కడ దొరికాయి. అక్కడ ఆది మానవులు వాడిన ఆయుధాలు దొరికాయి. This place is really wonderful అండి. అంటే this serenity here is entirely different. This is too చూడండి, పక్షుల సౌండ్ కానివ్వండి, అసలు మనం వచ్చి వీటిని డిస్టర్బ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ మీకు నచ్చింది ఏంటి అని అంటే మీరు ఒకటి గుర్తు చేయలేరు అనమాట. మీరు ఇది అని మీరు చెప్పలేరు. అదే మ్యాన్ మేడ్ వండర్స్లోకి వెళ్తే కనుక యూ కెన్ డిఫైన్ 101 థింగ్స్. నాకు ఇది నచ్చింది, అది నచ్చింది, ఇది నచ్చింది అని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే నేచర్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ యూ దట్ బ్లిస్ టు ఫీల్. ఎత్తైన కొండల మధ్య ఉన్నట్లుగా గుహ ముఖద్వారం కనిపిస్తుంది. లోపలికి వెళ్లి తలెత్తి చూస్తే 200 అడుగుల ఎత్తైన కొండను ఏదో నది చీల్చేసినట్టుగా దారి కనిపిస్తుంది. శతాబ్దాల కిందట ఇక్కడ పెద్ద నది ఉండేదనే ప్రచారానికి బలం చేకూర్చేలా ఈ చీలిక కనిపిస్తుంది. గుహ అంటే ఇది పూర్తిగా మూసుకుపోయే గుహ కాదు. అక్కడక్కడ ఆకాశం కనిపిస్తుంది. ఇందులో 2 పెద్ద గుహలు, అనేక చిన్న గుహలు, సొరంగాలు ఉన్నాయి. ఒకవైపు నుంచి వెళ్లి ఇంకో వైపు నుంచి బయటకు రావచ్చు. కొన్ని గుహల్లోకి మాత్రం వెళ్లలేం. 4,500 ఏళ్ల క్రితమే ఇక్కడ మనిషి తిరిగినట్టు ఆధారాలున్నాయి. ఒక గోడపై బ్రాహ్మీ లిపిలో రాసిన అక్షరాలున్నాయి. ఉంటుంది చాలా సంవత్సరాల క్రితం. ఎందుకంటే ఇది చూస్తేనే అడ్డం కనిపిస్తుంది. ఉంటుంది ఖచ్చితంగా. చాలా బాగా ఉంది, చల్లగానే ఉంది. మామూలుగా ఇది చూస్తే ఇంకా దీనికి డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా ఈడొక చాడికి ఇంకా 3 సార్లు అక్కడ డెవలప్ చేసేది ఉంది. చేస్తే ఇంకా బాగుంటుంది. వేల సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో అగ్నిపర్వతాలు ఉండేవని, ఒక్కసారిగా అవి విస్ఫోటనం చెంది ఈ గుహలు ఏర్పడ్డాయని చెబుతారు. అదే క్రమంలో ఇక్కడ ప్రవహించే ఓ పెద్ద నది కూడా అంతరించిందని చెబుతారు. వీటికి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ గుహలో అగ్నిపర్వత పేలుడు ఆనవాళ్లు కనిపిస్తాయి. 75,000 ఏళ్ల కిందట ఉన్నటువంటి మానవుని మనుగడ అక్కడ ఏ రకంగా ఉందో ఈ కేకే కొట్టాల ఈ కేవ్స్లో సైతం కూడా ఇక్కడ కూడా మానవుని యొక్క మనుగడను అప్పుడు చూడడం జరిగింది. అంటే చరిత్రను తిరగరాసే అవకాశం అన్నటువంటిది ఈ నంద్యాల జిల్లాలో ఉన్న ఈ కేవ్స్ ద్వారా ప్రపంచానికి మనం చాటి చెప్పగలుగుతాము అనేది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ లభించిన ఆనవాళ్లను బళ్ళారి మ్యూజియంలో భద్రపరిచారు. అయితే వాటిని తిరిగి ఇక్కడకు తీసుకొచ్చి పర్యాటకులకు ఈ గుహలపై మరింత అవగాహన కల్పించాలని కోరుతున్నారు పర్యావరణ ప్రేమికులు. మొత్తం అడివి దీంట్లోకి లోపలికి రావాలన్నా కానీ భయపడుతుంటారు మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇది డెవలప్మెంట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారు. బెంగళూరు నుంచి, మెడ్రాస్ నుంచి, విశాఖపట్నం నుంచి, హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడో టూరిజం వాళ్ళు వస్తున్నారు. మా ఊరికి కార్ అనేది రాకుంటున్నది. ఇది డెవలప్మెంట్ చేసిన తర్వాత కారు వెహికల్స్ అన్నీ మా ఊర్లో తిరుగుతున్నాయి. మా ఊరు కానీ డెవలప్మెంట్ అయింది సార్. మేము 15 ఇయర్స్ నుంచి బేతంచెర్లలో ఉంటున్నాం. కానీ మాకు కూడా రీసెంట్గానే తెలిసింది డెవలప్మెంట్ కూడా బాగా జరిగింది.
అందరు చాలా మంది చాలా చోట్ల నుంచి వస్తున్నారు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. గడిచిన 4 ఏళ్లుగా ఈ గుహలకు పర్యాటకుల తాకిడి ఎక్కువయింది. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నతనం నుండి ఇక్కడే పెరిగామని, ఎవ్వరూ వీటిని పెద్దగా పట్టించుకోలేదని ఇప్పుడు ఆదరణ దక్కడం ఆనందంగా ఉందంటున్నారు స్థానికులు. పూర్తిగా మరుగున పడిపోయిన ఈ గుహలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో రోడ్లు పడ్డాయని గుర్తు చేస్తున్నారు. మరిన్ని సౌకర్యాలు పెంచితే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు. వేల సంవత్సరాల నుండి బిల్వస్వర్గం కేవ్స్పై పరిశోధనలు జరిగినప్పటికీ ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఈ యొక్క కేవ్స్లో దాగి ఉన్నాయి. ఖచ్చితంగా భావితరాల వారికి పూర్తిగా ఈ యొక్క కేవ్స్ గురించి తెలియాలంటే లోతుగా పరిశోధనలు జరగాలి. ప్రభుత్వమే చొరవ తీసుకొని పూర్తి స్థాయిలో పరిశోధనలు చేయాలంటూ విజ్ఞానవేత్తలు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, బిల్వస్వర్గం కేవ్స్ నుండి.